నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మెడ భుజాల నొప్పితో ఇబ్బంది పడుతున్నారా? మెడ భుజాల నొప్పి రావడానికి ప్రధాన కారణాలేంటి? సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణాలు ఎలా ఉంటాయి? మెడ భుజాల నొప్పి సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై తెలియజేయడానికి మనతో పాటు 10TV స్టూడియోలో ఉన్నారు మాస్టర్స్ హోమియోపతి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ మెడిసిన్ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. ఈ పెయిన్స్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అంటే ఒకప్పుడు ఏజ్ పరంగా మాత్రమే వచ్చేవి, ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా అందరికీ వస్తున్నాయి. ఎలాంటి రకాల పెయిన్స్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు ఈ మధ్య కాలంలో? మీరు అన్నట్టుగా పెయిన్స్ అయితే సర్వసాధారణంగా అందరిలో ఇబ్బంది పెడుతున్నమాట వాస్తవం. కానీ ముఖ్యంగా పెయిన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మెడ నొప్పి కానీ, లేకపోతే నడుము నొప్పి కానీ, మోకాలు నొప్పులు కానీ ఎక్కువగా మనం చూస్తుంటాం. కొంతమందిలో మాత్రం చిన్న జాయింట్ పెయిన్స్లలో మనం ఎక్కువగా చూస్తుంటాం. అసలు వర్క్ ఫోర్స్ని టోటల్గా డ్యామేజ్ చేసేది ఏజ్తో సంబంధం లేకుండా నొప్పులు అనేవి, కొన్ని రకాల నొప్పులు మనల్ని చాలా ఇబ్బంది పెడతాయి. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేవి వయసుతో సంబంధం లేకుండా, లేదా ఈ ఏజ్ తర్వాత మనల్ని ఇబ్బంది పెడతాయని లేకుండా ఏజ్ వాళ్ళకైనా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. రిగార్డింగ్ మోకాలు నొప్పులు కానీ, లేకపోతే షోల్డర్ పెయిన్ కానీ, లేకపోతే భుజం నొప్పులు కానీ ఏవైతే ఉన్నాయో, లేదా కొంచెం అంటే జాయింట్ పెయిన్స్, స్మాల్ జాయింట్ పెయిన్స్, చిన్న జాయింట్లలో వచ్చేవి కానీ, వాటిలో మాత్రం కొంచెం ఏజ్ ఫ్యాక్టర్స్ని బట్టి మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే మీరు అన్నట్టుగా వయసుతో సంబంధం లేకుండా ఎటువంటి ప్రాబ్లంలు, ఎటువంటి ఏజ్లో ఉన్న అలాంటి ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి అంటే మేజర్గా మెడ నొప్పి, నడుము నొప్పులు ఇవి చాలా మటుకు పెడుతుంటాయి. కొంచెం ఒళ్ళంతా నొప్పులు ఉంటాయి. ఇది డిపెండ్స్ అండి. అంటే మీకు జ్వరంతో పాటు వచ్చిన నొప్పులా, లేకపోతే వీక్నెస్ వల్ల వచ్చిన నొప్పులా, లేకపోతే బాగా వర్క్ చేయడం వల్ల అలసిపోవడం వల్ల వచ్చిన నొప్పులు అనేది అప్పుడు మనకు డిఫరెన్షియేట్ అర్థమవుతుంటుంది. మెడ భుజాల్లో వచ్చే నొప్పులు ప్రధానంగా ఏ కారణాల వల్ల వస్తూ ఉంటాయంటారు? ఇప్పుడు టోటల్గా భుజం నొప్పి అనేది టోటల్గా డిఫరెంట్ అండి. మెడ నొప్పి అనేది టోటల్గా డిఫరెంట్ చాప్టర్. ఇప్పుడు రెండింటిని కలపడానికి లేదు. కాకపోతే నొప్పులు ఎప్పుడైతే మొదలవుతుంటాయో ఇవి రెండు కూడా కంబైన్డ్లో కనబడుతూ ఉంటాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే భుజం నొప్పికి టోటల్గా ప్యాథాలజీ వేరు, దాని యొక్క సిమ్టమ్స్ వేరు, లక్షణాలు వేరు, దాని యొక్క కారణాలు అంటే రావడానికి వచ్చే కారణాలు వేరుగా ఉంటాయి. అలా కాకుండా మెడకు సంబంధించిన లక్షణాలు కూడా కారణాలు కొంతవరకు సిమిలర్ ఉన్నా వీటికి సంబంధించిన టోటల్ వేరుగా ఉంటుంది. రెండు కూడా డిఫరెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్తో మనం చేసుకోగలిగితేనే మనం పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు మెడకు సంబంధించిన ఎక్కువ శాతం నొప్పులు అయితే మనకి సర్వైకల్ రీజన్స్ అంటే వెన్నుపూసలు ఏవైతే సర్వైకల్ రీజన్లో ఉన్నాయో, మన C7 వరకు ఏవైతే ఉన్నాయో 1 to 7 మధ్యలో డిస్క్ కంప్రెషన్స్ వల్ల కానీ, డిస్క్ ప్రొట్రూషన్స్ వల్ల కానీ, లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు చేసే వర్క్స్ వల్ల కానీ, లేకపోతే ఆ యొక్క స్పైనల్ కార్డ్ అరుగుదల వల్ల వచ్చే నొప్పులు కానీ, ఒక్కొక్కసారి మజిల్ పట్టేయడం వల్ల కానీ, లేకపోతే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న టెండైన్ వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా భుజానికి సంబంధించిన మాటకు వచ్చినట్లయితే మనం ఎక్కువ శాతం మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా మందిని ఇబ్బంది పెట్టేది ఫ్రోజన్ షోల్డర్ అండి. ఫ్రోజన్ షోల్డర్ అంటే ఒక వయసు తర్వాత షుగర్ ఎక్కువైపోయి, లేకపోతే వర్క్ ఎక్కువైపోయి లోపల ఉన్న రొటేటర్ కాఫ్ అనేది ఒకటి ఉంటుంది మజిల్తో ఉన్నది, అది దెబ్బతినిపోవటం, లేకపోతే లోపల ఉన్న సైనల్ ఫ్లూయిడ్ బాగా అరుగుదల కంటే లూబ్రికెంట్ కంటే ఘర్షణ రాయకుండా ఒక లూబ్రికెంట్గా పనికి వచ్చేది అది మొత్తానికి అయిపోయి ఎండిపోయినట్టుగా అయిపోవటం, అక్కడి నుంచి చేతులు లేపలేకుండా ఉండటం. అలా కాకుండా మీకు చెప్పినట్టుగా అది ఒక్కోసారి ఫ్రాక్చర్స్ అవటం, ఈ ఏరియాలో ఫ్రాక్చర్ అయిపోవటం, అది సరిగ్గా దాన్ని ట్రీట్మెంట్ చేయలేక హీల్ చేయలేకపోవడం వల్ల వచ్చిన నొప్పుల వల్ల కానీ, ఇంట్లో వర్క్ చేయటం ఎక్కువ వర్క్ అయిపోయి ఎస్పెషల్లీ లేడీస్లలో భుజం నొప్పి అనేది ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు. కానీ దాన్ని పట్టించుకోరు. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఎక్కువైపోయి కనీసం డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఫ్రాక్చర్స్ అయినవి కొన్నిసార్లు డిస్లొకేషన్ ఉన్న ప్లేస్లో కాకుండా ఆ స్పోర్ట్స్ ఇంజరీ వల్ల ఒక బాల్ అండ్ సాకెట్ జాయింట్ నుంచి అది బయటికి రావటం. ఎందుకంటే మన శరీరం మొత్తంలోనే చాలా లూజ్ జాయింట్, ఈజీగా మూవబుల్ అయ్యే జాయింట్ మనకు షోల్డర్ జాయింట్. ఆ జాయింట్ ఎప్పుడైతే మూవ్ అయిపోతూ ఉంటుందో, లేకుంటే కదిలిపోతుంటుందో అప్పుడు ఎక్కువగా నొప్పులు వస్తూ ఉంటాయి. అలా కాకుండా కొన్నిసార్లు ఆర్థరైటిస్ కూడా వస్తుంటుంది భుజంలో. ఆర్థరైటిస్ వచ్చినప్పుడు వచ్చే డ్యామేజ్ అది వేరుగా ఉంటుంది. మళ్ళీ టెండనైటిస్ అంటారు, అంటే అక్కడ ఉన్న టెండైన్స్ అయిపోవటం, లేకుంటే బర్సైటిస్ అని కానీ, ఇలా రకరకాల థింగ్స్. కొన్నిసార్లు స్లాట్ టీర్ అంటారు, అంటే మనకు తెలియకుండా మన చెయ్యి ఎక్కువ పెట్టడం, లేకుంటే ఏదో పైన అందుకోవడానికి ప్రయత్నం చేయటం, అది అందే లోపల ఈ చెయ్యి ఒకేసారి లూజ్ అయిపోయి లేదా ఇంకా టీర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. మెడ నొప్పి యొక్క స్టోరీ టోటల్ డిఫరెంట్, షోల్డర్ పెయిన్ రెండు కూడా మనిషిని డిస్టర్బ్ చేయడం అయితే ఖాయమండి. ఓకే, కాలర్ని తీసుకుందాం. యేష్ బాబు గారు గుంటూరు నుండి. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే సార్. యేష్ బాబు గారు చెప్పండి. సార్ ఇది మోకాలు ఆపరేషన్ చేయించాం సార్. ఓకే. అది పక్కకి నరం బయటకు వచ్చి అది నొప్పి వస్తుంది సార్, బాగా నొప్పిలేకపోతున్నా కూర్చోలేకపోతున్నాం సార్. ఓకే. దాని ఏది వల్ల సార్? మీ వయసు ఎంత సార్?
32 సార్. 32 ఇయర్స్కి మోకాలు నొప్పులు వచ్చాయా? మోకాలు సర్జరీ జరిగింది సార్. బయట నుంచి పడ్డాను. ఓహో, ఆ తర్వాత నుంచి నొప్పులు ఇంకా కంటిన్యూ ఉంటున్నాయి మీకు? ఈ ఆపరేషన్ చేసిన ఎక్కువ వస్తుంది సార్ బాగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు సర్జరీ జరిగి ఎన్ని నెలలు అయింది? 2 years అవుతుంది సార్. ఓకే, అయినా ఇంకా నొప్పులు తగ్గలేదు అయితే? ఈ నరం అనేది ఒకటి బయటకు వచ్చింది సార్. బయటకు వచ్చి వాపులు వాస్తుంది సార్, బాగా వాసి నొప్పి వస్తుంది బాగా దానివల్ల. రైట్ అండి, అర్థమైంది. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఇంజురీస్ అయినప్పుడు ఆ సెట్టింగ్ అవటంలో చాలా తేడా ఉంటుంది. అయినా కూడా కొంతవరకు ప్రాపర్గా అవ్వకపోవటం, దానివల్ల కంటిన్యూస్గా సంవత్సరాల తరబడి నొప్పులు ఉండటం జరుగుతూ ఉంటుంది. కానీ దీంట్లో ఏం చేయాలంటే ఇది రెగ్యులర్గా అందరికీ అయ్యే సమస్య కాదు కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ చూసి అసలు ఫ్రాక్చర్ ఎంతవరకు అయింది, డ్యామేజ్ ఎంత అయింది, దాన్ని వీళ్ళు ఏ విధంగా రీప్లేస్ చేశారు, సర్జరీ వల్ల ఎంతవరకు దీన్ని రికవర్ చేశారని చూసుకొని ఎక్కడ మనం మెడిసిన్ ద్వారా చేయగలుగుతాం అనేది చూసి చెప్పగలుగుతాం, బాగుంటుందండి. ఎందుకంటే ఇది ఫోన్ కాల్లో మనం చెప్పేది కాదు. ఎందుకంటే రిపోర్ట్ ముందుంటే ఆ డ్యామేజ్ లెవెల్స్ మనకు అర్థమవుతాయి, ఎట్లా అనేది తెలుసు. కాకపోతే ఒకటి అష్యూరెన్స్ ఏంటంటే మీరు ఒకవేళ లావు లేనట్లయితే, ఒకవేళ మీ వెయిట్ 75 kgs లోపల ఉన్నట్లయితే, ఇది ఏజ్ చిన్నది కాబట్టి ఖచ్చితంగా రికవర్ అవుతారు, అందులో డౌట్ లేదు. హోమియోపతిలో దానికి సమస్యకు సొల్యూషన్ ఉంది, మీరు వరి అవ్వాల్సిన పని లేదండి. మీరు దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్కి కానీ లేకపోతే గుంటూరులో ఉన్న మా హాస్పిటల్కి కానీ ఎక్కడికైనా వచ్చినా కూడా పర్లేదు, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేయగలుగుతాం. మెదక్ నుండి నమస్తే అండి. నమస్కారం మేడం. సమస్య చెప్పండి. డాక్టర్ గారు. జానకి గారు చెప్పండి అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. చెప్పమ్మా. నెక్స్ట్ టైం చాలా రోజుల నుండి డాక్టర్ చాలా మెడిసిన్స్ వాడినా, అలోపతి వాడినా, హోమియోపతి వాడినా, అయినా వాడిన రోజుల్లో రిలీఫ్ ఉంటుంది. ఇది మెడ నొప్పే? అవును. ఓకే, వాడిన రోజులు రిలీఫ్ ఉంటుంది. ఓకే, అంటే లక్షణాలు ఏముంటున్నాయి చెప్పండి ఒకసారి. అది వన్ సైడ్ లాగుతుంది, ఒక్కొక్కసారి చెవు నుండి వన్ సైడ్ మోసే వరకు ఉంటుంది. ఆ చెడు తిమ్మిరి వస్తున్నాయి ఇట్లా. ఇది షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉందా? సరేనమ్మా, మీ వయసు ఎంతమ్మా? 40 years. అసలు 40 yearsలో ఇంత ఇబ్బందులు ఉండకూడదు. నార్మల్గా ఏమవుతుందంటే జానకి, అంటే మీరు చాలా వాడున్నారు కాబట్టి నేను గట్టి సజెషన్స్ చెప్పలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే ఎక్కడో ఒక దగ్గర డయాగ్నోసిస్ ఎక్కడో రాంగ్ అయిందమ్మా, లేకపోతే మీ ఏజ్ గ్రూప్కి ఒకవేళ మీకు డయాబెటీస్ లేనట్లయితే మీకు ఏదైతే ఒక సైడ్ లాగటం కానీ పట్టేసినట్టు ఉండడం అనేది 100% రికవరీ కావాలి. డెఫినెట్గా ఈ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ ఉందమ్మా, వరి అవ్వాల్సిన పని లేదు. మీరు కొంచెం మంచి ఎక్స్పర్ట్ డాక్టర్ని ఒకసారి కలవండి. అంటే దగ్గరలో ఉన్న ఊళ్ళలో చుట్టూ కాకుండా ఒకసారి సిటీ లెవెల్లో వచ్చి అప్రోచ్ చేసుకొని ఆ డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇంతకుముందు చేసిన ఎక్స్రేస్ కానీ లేదంటే ఏదో ఎంఆర్ఐ ఉంటే అది తీసుకొని వస్తే డెఫినెట్గా మ్యాక్సిమం 3 months లోపల ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చమ్మా. మీరు వరి అవ్వాల్సిన పని లేదు, డెఫినెట్గా దీనికి సొల్యూషన్ అయితే ఉందండి. అండ్ డాక్టర్, అనేక రకాల వల్ల ఈ పెయిన్స్ వస్తాయి అంటున్నారు. అందులో ఏ రకమైన, అంటే ఏ రీజన్ వల్ల వచ్చింది అనేది ఏ విధంగా డయాగ్నోస్ చేస్తారు, ఎలా అనలైజ్ చేస్తారు వన్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయితే ఎవరైనా? అంటే ఇప్పుడు షోల్డర్ పెయిన్ ఉందనుకోండి, షోల్డర్ పెయిన్లో ఏమవుతుందంటే మనకి డయాగ్నోసిస్ చేయడానికి పెద్దగా ఏముండదండి, అంటిల్ అన్లెస్ ఫ్రాక్చర్ అవుతే తప్ప. ఇప్పుడు రొటేటర్ కాఫ్ స్టిఫ్నెస్ అవుతే అది ఎంఆర్ఐ చేస్తే తప్ప మీకు ఆ స్టిఫ్నెస్ అనేది మనకు ఐడియా రాదు. ఆ స్టిఫ్నెస్ ఎంఆర్ఐ చేయాలంటే దాదాపు 8,000 rupees మనకు కాస్ట్ పడిపోతుంటుంది. అలా కాకుండా మనకు లక్షణాలను బట్టి మ్యాక్సిమం ఇది దీనికి అయి ఉంటుందని మనం గెస్ చేసుకోవచ్చండి. కొంతమంది మనకు అంతుపట్టినప్పుడు అయితే మనం డెఫినెట్గా వెళ్తుంటాం, కానీ అదర్వైజ్ మనం ఎక్స్రేస్ కానీ ఎంఆర్ఐస్ కానీ కొన్నిసార్లు బ్లడ్ టెస్ట్లలో ఈఎస్ఆర్ లెవెల్స్ని బట్టి, కాల్షియం లెవెల్స్ బట్టి, లేకపోతే మనకు వైటమిన్ D3 లెవెల్స్ బాగా డౌన్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే నరాలకు సంబంధించి B2 లెవెల్స్ డౌన్ ఉన్నప్పుడు మనం ఒక లెవెల్లో గెస్ చేసుకోవచ్చు. అలా కాకుండా సర్వైకల్ రీజన్స్ అయితే మనకు ఓన్లీ ఎక్స్రే ద్వారా మనకు అర్థమైపోతుంది. మెడనెక్ సంబంధించి ఏమైనా డిస్కంప్రెషన్స్ ఉన్నాయా లేదా అనేది ఎక్స్రేలో కూడా ఈజీగా మనకు ఫైండ్ అవుట్ అయిపోతుంది. దాన్ని బట్టి కూడా మనం ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంది. అండ్ దానికి కూడా మళ్ళీ హై ఎండ్లో మనం ఇంకా డెప్త్కి వెళ్ళాలనుకుంటే ఎంఆర్ఐ లాంటిది మనం చేయిస్తుంటాం. మేజర్గా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఏజ్కి వచ్చిన తర్వాత లేదా ఎక్స్పీరియన్స్ లెవెల్స్కి వచ్చినట్టు ఈ ప్రాబ్లం దేనిది అనేది డాక్టర్ దాదాపుగా 90% ఫైండ్ అవుట్ చేసేసుకుంటాడండి. సో దానివల్ల లక్షణాలను బట్టి మనం ఇది డిస్లోకేట్ అయిందా, లేకపోతే ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే నిజంగా ఫ్రోజన్ షోల్డర్ అయిపోయిందా, లేకుంటే స్పాండిలైటిస్ వల్ల నొప్పి వచ్చిందా, లేకపోతే మజిల్ పెయిన్ అనేది మనం క్యాచ్ చేసుకునే అవకాశం ఉంది. డెఫినెట్గా దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఇస్తాం. మేజర్గా అయితే రేడియోలాజికల్ రిపోర్ట్స్ అనేవి మనకు చాలా మటుకు సపోర్టివ్గా ఉంటాయి. దాని ద్వారా మనకు తెలుస్తుంది. కొన్నిసార్లు అల్ట్రాసౌండ్ రిపోర్ట్స్ చేస్తారు, బట్ అది వేరే స్పోర్ట్స్ ఇంజరీస్ ఎక్కువగా ఉన్నప్పుడు అలాంటివి చేస్తుంటారండి. ఓకే, కాలర్ ఉన్నారు నారాయణ. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్కారం నారాయణ గారు, చెప్పండి. అయితే భుజము ఇంతకుముందు ఒక భుజం నొచ్చింది, ఇప్పుడు ఎడమ భుజం నొచ్చుకుంటా సులుకు కొడుతుంది. ఓకే,
అయితే చెయ్యి ఇట్లా వెనుకకు ఇట్లా ఈపు రాసుకుంటాం కుమార్రా చెయ్యి ఇట్లా అవును. అన్నప్పుడు అలా కలుపుమంటది. అవును ఒకసారి కండరాలలో ఆపొస్తుంది. అవును. నారాయణ, నీ వయసు ఎంత ఇప్పుడు? చెప్పండి సార్. నాది 50 అప్పుడు సార్. షుగర్ వచ్చిందా? షుగర్ లేదు, బీపీ లేదు, ఏదీ లేదు. ఎప్పుడైనా పడ్డరా కింద? ఒకసారి ఎడమ భుజం తలిగింది కానీ కుడి భుజంకి అయితే ఏం కాలేదు. కాలేదు. ఓకే కొంచెమే తలిగింది. అది షుగర్ ఇట్లా తలగనట్టు తలిగింది. ఓకే. అప్పటి నుంచి 1 సంవత్సరం దాకా ఏమనిపించలేదు. సంవత్సరం నుంచి ఇప్పుడు వస్తుంది అట్లా. వ్యవసాయం చేస్తారా చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి వ్యవసాయం సార్. నారాయణ, అదే ఇప్పుడు ఏమైందంటే దాన్ని మనకు ఫ్రోజన్ షోల్డర్ అంటూ ఉంటారు. దాంట్లో ఏమవుతుందంటే మనకి రోటేటర్ కాఫ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే కండరాలు ఉన్నాయో టోటల్గా అవి పట్టేసినాయి. అందుకని మీ చెయ్యి మొత్తం వెనక్కి వెళ్దు. ఒక దాకా వచ్చి అక్కడ నుంచి ఆగిపోతుంది తప్ప ఇంకా కొంచెం వెనక్కి వెళ్దు. కొంచెం షర్ట్ వేసుకోవాలన్న ఇబ్బందే, లేకపోతే ఏదైనా మనం చేయి లేపాలన్న ఇబ్బందే, తల దూకోవాలన్న ఇబ్బంది, ఇవన్నీ దీంట్లో కామన్గా ఉంటాయి. మీకు 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రోజన్ షోల్డర్, రెండోది బర్సైటిస్, మూడోది టెండనైటిస్. ఆ 3 ఉండటం, ఫస్ట్ ఒక చెయ్యికి ఏదైతే దెబ్బ తాకిందో ఆ చెయ్యిలో ఎక్కువ నొప్పి ఉండడం వల్ల ఈ చెయ్యితో ఎక్కువ వర్క్ చేశారు. ఇప్పుడు ఇది కొంచెం తక్కువ ముఖం పట్టినా ఈ ప్రాబ్లం అనేది మొదలైపోయింది. సో మనం ఇప్పుడు మీ కండరాలను ఒకవేళ రిపేర్ చేయగలిగితే, ఆ రొటేటరీ కాఫ్ని మనం స్ట్రెంథెన్ చేయగలిగితే ఖచ్చితంగా మీ ప్రాబ్లం రిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ డెఫినెట్గా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్కి ఒకసారి చూపించండి. దాంతో మీకు నాకు తెలిసి ఒక 4 నుంచి 5 నెలల మధ్యలో కంప్లీట్గా రికవర్ అయిపోతారు. అండ్ డాక్టర్, ఈ నొప్పులు అంటే కొన్నిసార్లు వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. సో అది దీర్ఘకాలికంగా ఉండే నొప్పి, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదా, అసలు ఎలా అనలైజ్ చేసుకోవాలి ఒక పేషెంట్? అంటే బేసిక్గా ఏముందంటే, ఏ వర్క్ చేసినా సరే మీకు ఇబ్బందులు ఎప్పుడైతే ఎదురవుతూ ఉంటాయో డెఫినెట్గా ఒక పెయిన్ అనేది మనకి వితిన్ 1 వీక్లో రిజాల్వ్ అవుతే అది మస్కులర్ స్పామ్ కానీ లేకపోతే మస్కులర్ స్పాజమ్స్ కానీ మనం అనుకోవచ్చు. లేదా అది రిపీటెడ్గా కాన్స్టెంట్గా ఏదైనా ఒక పెద్ద హెవీ వర్క్ చేసినప్పుడు రిపీట్ అవుతుందంటే సబ్ అక్యూట్గా ఉందని అర్థం. ఎప్పుడు ఏ పని చేసినా సరే అది మనకి రిమైండ్ చేస్తూ ఉంది, నొప్పుతూ ఉన్నదంటే క్రానిక్ అని అర్థం. ఈ అక్యూట్గా ఉన్నవి ఏవైతే మనకు తక్కువలో ఉండి మధ్యలో పట్టిందంటే మీ ఇంట్లో చిన్న చిట్కాలు ఏదైనా చేసుకొని పెట్టుకోవటం కానీ, లేకుంటే జన్మం లాంటిది, లేకుంటే పెయిన్ ఆయిల్ లాంటివి అప్లై చేసుకొని కొంచెం పొజిషన్స్ మార్చుకొని కొన్ని చిన్న ఎక్సర్సైజులు మేనేజ్ చేస్తే దాదాపు బయటపడిపోతారు. సబ్ అక్యూట్ క్రానిక్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం అది రిపీటెడ్గా చేస్తున్నప్పుడు నొప్పి వస్తున్నది అంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవటం అవసరం. ఎందుకంటే అసలు చేయలేని పరిస్థితిలో వెళ్ళి డాక్టర్ని కలిసినప్పుడు రికవరీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సబ్ అక్యూట్లో మీకు ఎప్పుడైతే నొప్పి ఉంది, ఇప్పుడే చేయలేపుతున్నప్పుడు నొప్పి వస్తుంది, లేదా కొంచెం పని చేసినప్పుడు నొప్పి వస్తుంది, నైట్ పడుకున్నప్పుడు నిద్రలో మనకు తెలుస్తుంది, లేదా అటు తిరిగి పడుకున్నప్పుడు నొప్పి తెలుస్తుంది, లేదా మెడల దగ్గర మనం నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, లాగుతుంది, ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి నొప్పి వస్తుందంటే ఒక్కసారి డాక్టర్ని కలిసినామంటే 1-2 మంత్స్ లోపలే మీకు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా బాగా నొప్పి వచ్చేసింది, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, మనకు నొప్పి మొత్తం లాగుతుంది, మెడ నుంచి కిందికి లాగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, చేతిలోకి తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, షాకింగ్ లాంటి సిమ్టమ్స్ వచ్చేసినాయి. అండ్ ఒక్కొక్కసారి మనకి ఈ ఫేస్ కూడా మొత్తం లాగుతున్నట్టు, మొత్తం ఒక లెఫ్ట్ సైడ్ లాగుతున్నట్టు లేకపోతే రైట్ సైడ్ లాగుతున్నట్టు లక్షణాలు కనబడిపోయి ఒక నడపాలన్నా కూడా బాగా ఒక 10 నిమిషాలు మొబైల్ చూసినా, 5 నిమిషాలు టీవీ చూసినా, లేకపోతే ఒక 5-10 నిమిషాలు చదువుకున్నా సరే ఇమ్మీడియట్ లాగుతున్నాయి అనుకోండి హెవీగా. సో అది క్రానిక్లోకి వెళ్ళిపోయినట్టు సర్వైకల్ స్పాండిలైటిస్. దానికి ఇమ్మీడియట్గా మన ట్రీట్మెంట్ మొదలెట్టుకుంటే త్వరగా రికవర్ అవుతాం. అప్పటికి మీరు లేట్ చేశారంటే ఇట్ విల్ టేక్స్ మంత్స్ అనమాట. 6 to 8 months, 10 months వరకు కూడా టైం పడుతుంది. ఈవెన్ భుజం నొప్పులకు కూడా అలాగే ఉంటుందండి. ఓకే, కాలర్ ఉన్నారు, ధరణి. నమస్తే అండి ధరణి గారు, సమస్య చెప్పండి. హలో చెప్పండి సార్. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. సార్ మేమండి కదిరి నుండి చెప్పండి. సర్వేశ్వర రెడ్డి గారిని. చెప్పండి. బాగున్నారా సార్? చెప్పమ్మా. అదే ట్రీట్మెంట్ సెకండ్ టైం మళ్ళీ కంటిన్యూ చేయలేకపోయాము. ఓకే ఓకే. అదే మీరు ఒకసారి ఉంటే మంగళవారం రోజు అట్లా అంటే వద్దాం అనుకుంటాం. డెఫినెట్గా అండి. అది ఇంకోటి సార్, ఆవిడ ఎందుకో అది కంటిన్యూ చేయలేకపోతుంది మీరు ఇచ్చే లిక్విడ్. అది డెఫినెట్గా ఈసారి వచ్చినప్పుడు నాకైతే 100% మీ ట్రీట్మెంట్ పైన నాకు నమ్మకం ఉంది సార్. ఓకే. బట్ కానీ ఆవిడ అది కంటిన్యూ చేయలేకపోతుంది. డెఫినెట్గా సార్, దాన్ని మనం ఒకటి ట్యాబ్లెట్ ఫామ్లో కానీ పౌడర్ ఫామ్లో కానీ షిఫ్ట్ చేసి వాడిచ్చే ప్రయత్నం అయితే మనం చేద్దాం సార్. ఓకే ఓకే. అండ్ రిపీటేటివ్గా వస్తూ ఉంటాయంటే ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఈ పెయిన్స్ అనేవి మన రోజువారీ కార్యక్రమాల ద్వారా పనుల వల్ల మళ్ళీ ఏమైనా అక్కరవుతాయంటారా? అంటే బేసిక్గా ఏముందంటే హోమియోపతి ట్రీట్మెంట్లో తీసుకున్నప్పుడు పర్మనెంట్గాను చేసే మెథడాలజీ మీద మేము దృష్టి పెడతా ఉంటాం.
ఇప్పుడు సపోజ్ పెయిన్ పైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే పెయిన్ కిల్లర్ టైప్ థింగ్స్ హోమియోపతిలో ఒక అక్యూట్ లెవెల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. మీరు వాడుకున్నప్పుడు ఇమీడియట్గా రిలీఫ్ రావటం, టెంపరీగా తగ్గిపోతుంది, మళ్ళీ ఏదైనా హెవీ వర్క్ చేసినప్పుడు వస్తుంటుంది. ఇప్పుడు మేము మాస్టర్స్ హోమియోపతిలో కానీ మేము చేసిన ట్రీట్మెంట్లో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పేషెంట్కి మేము కౌన్సిలింగ్ చేస్తాం. పెయిన్ తగ్గడానికి కొంతవరకు మేము హెల్ప్ చేస్తున్నాం, పర్మనెంట్ తగ్గడానికి మళ్ళీ జీవితంలో రాకుండా ఉండడానికి ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. అంటే దాదాపు జీవితంలో రాకుండా ఉండడం ఇప్పుడు 80 సంవత్సరాలు వచ్చినా రాదని కాదు, దాదాపు ఒక 15 to 20 years వరకు మీకు ఈ ఇబ్బంది లేకుండా మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు మొదలైంది, ఎక్కడి నుంచి మొదలైందన్న మొదటి నుంచి అక్కడ నుంచి మొదలెట్టుకొని కంప్లీట్గా దాన్ని రూట్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తా. మళ్ళీ మజిల్ దెబ్బతింటే మజిల్ రిపేర్ చేయడం కానీ, నర్వ్ దెబ్బతింటే నర్వ్ రిపేరింగ్ కానీ, టెండాన్స్ దెబ్బతింటే టెండాన్ కానీ, బోన్స్లో ఏదైనా తేడా ఉన్నా, ఎముకల్లో ఏదైనా తేడా ఉన్నా దాన్ని పరిపుష్టి చేయడం కానీ, ఆ తర్వాత కంప్లీట్గా దీన్ని రికవర్ చేసే ప్రయత్నాలు మేము చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఒక వ్యక్తి కానీ, లేకపోతే ఒక రీడర్ కానీ, లేకుంటే ఒక బైకర్ కానీ, లేదా బిజినెస్ మీద తిరుగుతున్న వ్యక్తికి ఒక సర్వైకల్ స్పాండిలైటిస్ లాంటి ప్రాబ్లం వచ్చి మెడ నొప్పులు బాగా నొప్పులు పెట్టేసి నడవలేక పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తం క్వశ్చన్ మార్క్ అవుతుంటుంది. ఒక 30-35 years తర్వాత ఆయన ప్రొఫెషన్ మార్చడం కూడా చాలా టఫ్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు మనం పర్మనెంట్గా సెట్ చేస్తే తప్ప మళ్ళీ ఆ జాబ్ను వాళ్ళు కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉంటారు. జాబ్ మానేయటండి, లేకుంటే బైక్ రైడ్ మానేయండి, లేకపోతే చదవడం మానేయడం చెప్పడం చాలా ఈజీ కానీ ఆ పర్సన్ మార్చుకోవడం అనేది చాలా టఫ్. సో అలాంటి వాటిలలో మనం ఏం చేస్తామంటే డెఫినెట్గా ఇది పర్మనెంట్గా స్ట్రెంగ్తన్ చేసి దాన్ని రికవర్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. ఆ రికవరీ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు మళ్ళీ ఆ జాబ్ను కంటిన్యూ చేయగలుగుతారు. దాని తర్వాత వాళ్ళ ఉపాధి కూడా దెబ్బతిందు, ఆ పర్సన్ కూడా హ్యాపీ ఉంటుంది. కొంత దానికి టైం పడుతుంది, ఎందుకంటే దానికి ఫుడ్ మేము చెప్తాం ఎలా వాడాలి, ఏం చేయాలనేది, ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కొన్ని చెప్తాము, ప్లస్ ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడిస్తుంటాము. అండ్ ఎవ్రీ 3-4 months క్రాస్ చెకింగ్ చేసుకుంటాం, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందో లేదా చేసుకొని ఒక 6 months 8 months హెవీ డ్యామేజ్ ఉండి 10 to 12 years నుంచి బాధపడుతుంటే ఒక 1 year కానీ అలా పట్టేసి కంప్లీట్గా క్లియర్ అయిన తర్వాత అప్పుడు మేము చెప్తాం యూ కెన్ వర్క్ ఇట్ అవుట్ ప్రాపర్లీ, మీకు ఏ ఇబ్బందులు రావు. కొన్ని జాగ్రత్తలతో మనం వర్క్ చేసుకుంటే మీరు కంటిన్యూగా ఇంకో 15-20 years కూడా చేసుకునే కెపాసిటీ ఈ హోమియోపతి మెడిసిన్ ద్వారా మనం ఇప్పగలుగుతాం. సో డిపెండ్స్ అండి, ట్రీట్మెంట్ మీరు ఏమి ఇచ్చారన్న దాన్ని బట్టి అది మళ్ళీ రిపీట్ అవుద్దా లేకుంటే అవుదా అన్న విషయం. మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఇప్పుడు సపోజ్ నేను చెప్పాను ఒక మూటల మసాలు ఉన్నారు, మొత్తం నడుము డ్యామేజ్ అయిపోయింది, స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయింది, సార్ మీరు 50 kgs పెట్టడం కాదు, ఒక 15-20 వరకు అయితే మోయగలరు, మీ కెపాసిటీ అంతే. సో వాళ్ళ విత్ ఇన్ రేంజ్ 25 kgs లెవెల్లో వాళ్ళు పని చేసుకోగలిగితే డెఫినెట్గా మాడిఫికేషన్ అవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారు ఇస్మాయిల్ విజయవాడ నుండి. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే అమ్మా సార్. నమస్కారం ఇస్మాయిల్ గారు, చెప్పండి. సార్ గుంటూరు నుంచి అండి. చెప్పండి. మెడ భుజం అండి బాగా నొప్పిగా ఉందండి ఒక 20 రోజుల నుంచి. ఓకే. విపరీతంగా మెడ స్ట్రైట్ చూస్తున్నాను కానీ ఎడమ పక్కకి కుడి పక్కకి పూర్తి పెట్టలేకపోతున్నాను. ఓకే. ఇది మీ వయసు ఎంత సార్? 54. ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా, ఇదే ఫస్ట్ టైం అండి? ఇదే ఫస్ట్ టైం అండి. ఇదివరకు షోల్డర్ నొప్పిగా ఉంటే ఇంజక్షన్ ఇంజక్షన్ చేయించారు, ఓకే, తగ్గిపోయింది. ఇది కొత్తగా వచ్చింది 20 రోజుల నుంచి. రైట్. ఇస్మాయిల్ గారు, యాక్చువల్గా ఏంటంటే ఇది నార్మల్గా మెజల్ ఏవైతే సపోర్ట్ చేస్తుంటుందో నెక్కి అవి కంప్లీట్గా స్టిఫ్ అయిపోయినాయి లేదా స్పాజమ్ టైప్ వచ్చింది. అందుకని మీ తలని కొంతవరకే మీరు క్యాంగిల్ తిప్పగలరు తప్ప ఒక కంప్లీట్ ఫ్రీ మూవ్మెంట్ అనేది మీకు రాదు. అంటే మామూలు చూస్తే ఒక రోబో లుక్ లాగా మొత్తానికి తిరిగిపోవడం కానీ లేకుంటే అలా తిరగడం కానీ చేస్తుంటారు, అందువల్ల పట్టేసి ఉంటుంది. నెల రోజులు అంటే కొంచెం ఎక్కువ టైం అండి. అంటే ఇది ఈజీది సింపుల్ అయ్యింటే నెల రోజులు పట్టదు, ఒక 5-10 రోజుల్లో క్లియర్ అయిపోవాలి. అంతకుముందు కూడా మీకు షోల్డర్ పెయిన్ వచ్చింది, ఇంజెక్షన్ ఇచ్చున్నారు, అంటే మీకు ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ సస్టైన్ అవుతూ ఉన్నాయి మీ బాడీలో, కాకపోతే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు, టెంపరీగా నెడుతూ వచ్చారు. సో దీన్ని ప్రాపర్గా సెట్ చేసుకోవాలంటే హోమియోపతి ఒకటే మార్గం అండి. సో ఇస్మాయిల్ గారు, హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి, వాళ్ళు కొంచెం తైలము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తారు, మెడిసిన్స్ కూడా ఇస్తారు, రికవర్ అయిపోతుంది. గుంటూరులో మంచి హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయండి, మాస్టర్స్ కూడా అక్కడే ఉంది. గుంటూరులో మీరు అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా మీ ప్రాబ్లమ్స్ అనేది సెట్ అయిపోతాయండి. ఓకే, మరో కాల్ ఉన్నారు బలరాం రెడ్డి గారు విజయవాడ నుండి. నమస్తే అండి. నమస్తే మేడం. సమస్య? నమస్తే సార్, డాక్టర్ గారు. నమస్కారం సార్. సార్ నాకు భుజం నొప్పి సార్, లెఫ్ట్ సైడ్. ఓకే. సంవత్సరం నుంచి ఉంది. ఓకే. నేను యోగా కూడా చేస్తాను, బాగా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. అయినా సరే చెయ్యి బాగా పైకి ఎత్తలేకపోతున్నాను సార్. ఓకే, మీ వయసు ఎంత సార్? నా వయసు 60 సంవత్సరాలు సార్. షుగర్ ఉందండి? షుగర్ ఉందండి. కంట్రోల్లో ఉందా? షుగర్ ఎప్పుడు కంట్రోల్లోనే ఉంటుంది సార్. మీరు ఇప్పటికీ బిజినెస్ యాక్టివ్గా చేస్తున్నారా? బిజినెస్ చేస్తూ ఉంటాను సార్. అదే అంటే ఇప్పటికీ చేస్తున్నారు కదా బిజినెస్?
ఇప్పటికీ చేస్తూనే ఉంటాను సార్. ఇదిగాక లేటెస్ట్ గా ఒక 10 నెలల క్రితం బైపాస్ అయింది సార్. ఓ ఇక్కడ విజయవాడ ఆర్థోపెటిక్ సెంటర్ అని పాపారావు గారి దగ్గరికి వెళ్ళాను సార్. ఓకే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన మజిల్స్ మెత్తబడ్డాయి, అవును, ప్రస్తుతానికి 10 రోజులకు టాబ్లెట్లు ఇస్తున్నారని ఇచ్చాడు. తర్వాత ఇంజెక్షన్ చేయాలన్నారు. ఇంజెక్షన్ చేయొచ్చా? అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీకు మజిల్ వీక్ అయిపోయింది, లేదా మజిల్ మనం స్ట్రెంత్ చేసుకుంటే తప్ప, లేదా బలంగా చేసుకుంటే తప్ప మనం చేయలేకపోయిన పరిస్థితి అనేది అర్థమైపోయింది. మీరు ఇంజెక్షన్ తీసుకుంటే ఏమవుద్దంటే మీకు నొప్పి అనేది తెలియదు తప్ప ఆ మజిల్ అయితే గట్టిపడదండి. ఆ ఇంజెక్షన్ పవర్ 2 నెలల 3 నెలల 4 నెలల తర్వాత మళ్ళీ ఇంకా తీవ్రమైన నొప్పితో మీరు బాధపడతారు తప్ప మళ్ళీ అది కంప్లీట్గా రికవర్ అవ్వడం అనేది జరగదండి. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికీ 60 సంవత్సరాలు ఉంది, మీకు ఆరోగ్యం పట్ల ఒక అవగాహన ఉంది, మీరు యోగా చేస్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే మీకు మీ పట్ల కొంత అవగాహన ఉంది కాబట్టి మీ కేసెస్లో రికవర్ చేయడం చాలా ఈజీ. ఆల్రెడీ షుగర్ కూడా కంట్రోల్ పెట్టున్నారు కాబట్టి మంచి హోమియోపతి డాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోండి. అది కూడా మీకు ఫలితాన్ని ఇవ్వకపోతే ఒక 3 మంత్స్ వాడి 4 మంత్స్ వాడి అప్పుడు మీరు డిసిషన్ తీసుకోండి. కానీ ఇప్పుడే ఇంజెక్షన్ అన్న మెథడాలజీకి వెళ్ళకండి. ఎందుకంటే అది మీరు ఇంజెక్షన్ వేయటం వల్ల మీకు నొప్పి తెలియదు, నొప్పి తెలియకుండా మీరు ఎక్కువ పని చేస్తారు, ఆ మజిల్ ఇంకెక్కువ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే డాక్టర్కి ట్రీట్మెంట్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది, మీకు కూడా చాలా ఇబ్బంది. ఎందుకంటే నొప్పి పడేది మీరు కానీ డాక్టర్లు కానీ పక్కన సలహాదారులు కాదు. సో మీ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకోండి, డెఫినెట్గా మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. ఓకే, మరో కాలర్ సూర్యాపేట నుండి ప్రసాద్ రావు గారు. నమస్తే అండి, సమస్య చెప్పండి. నమస్తే మేడం. సమస్య చెప్పండి. మేడం నాకు ఈ నెల బాగా నొప్పి లేదు మేడం. చెట్టు కూడా వేసుకుంటే ఇబ్బంది ఇస్తుంది, మొత్తం మెడ చీపులు ఓకే మొత్తం ఎముకలన్నీ నొప్పి లేదు నాకు. ఓకే ఓకే ప్రసాద్, మీరు ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం అండి, అగ్రికల్చర్. ఓకే, వ్యవసాయం చేస్తుంటారు. వయసు 50 ఉంటాయా? లేదండి, 70 years అండి. ఓకే, 70 years. ఓకే, ఇప్పటికి వ్యవసాయంకి వెళ్తున్నారు అయితే? అంటే వ్యవసాయం అంటే ఆటి వరకే ఉండదు, కొద్దిగా పొలంలో వరం పోయి చూసుకుంటుకోవటమే తప్ప. కానీ నేను దాంట్లో ఆటి వరకే చేయను సార్. నేను అంటే మా వృత్తి వ్యవసాయం చెప్పుకోవటమే తప్ప మనమంతా కౌలకి ఇచ్చేసిన కానీ వచ్చిన పొలం కబీ చూసి వాకింగ్ చేసే బదులు పొలం వచ్చి కూర్చుంటా మార్నింగ్ టైం. రైట్ అండి ప్రసాద్ గారు. యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ఒకవేళ మీరు యాక్టివ్ వర్కింగ్లో లేకపోతే, అంటే ఇప్పుడు పని చేయడం లేకపోతే మాత్రం మీకున్న సమస్యలు దాదాపు మీరు ఇన్ని సంవత్సరాలు చేసిన పనుల వల్ల వచ్చిన అరుగుదల వల్ల వచ్చిన ప్రాబ్లం, దాని సర్వైకల్ స్పాండిలైటిసే. డెఫినెట్గా అందులో ప్రాబ్లం లేదు, అది తగ్గుతుంది. అంటే కంప్లీట్గా రికవర్ 100% నీకు నొప్పులన్నీ మాయమవుతాయని నేను చెప్పను, కానీ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక 70 నుంచి 80% ఇప్పుడున్న కండిషన్లలో మీకు ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుంటుంది. ఒకవేళ నిజంగానే మీ బాడీలో ఆ సత్తువ లేకపోతే ఆ ఎముకల పరిపుష్టి ఇంకా ఉండినట్లయితే మాత్రం 100% రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మాత్రం ఒక 70 నుంచి 80% 100%గా మీ ప్రాబ్లం రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉందండి. సో మీ దగ్గరలో ఉన్న మంచి హోమియోపతి డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ఇంకా వేరే చోట ప్రయత్నాలు చెప్పొద్దు, చేయకూడదు కూడా. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజు, భోజనాల్లో మార్పులు, మందులు, ఈ 3 కలిపి తీసుకున్నట్లయితే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. చాలా వివరాలు తెలియజేశారు డాక్టర్ ఈరోజు కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, ది అన్బయాస్డ్ న్యూస్ ఛానల్.